మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే 20,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు ఇవి. ఆ భూములను విముక్తి కలిగించడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా సంతోషపడే విధంగా ఈ జీవో చాలా ముఖ్యమైనటువంటిది. చుక్కల భూములు అంటే ఏమిటి? చుక్కల భూములు కలిగి ఉన్న రైతులు తెలుసుకోవాల్సిన సమాచారం ఏమిటి? పూర్తి సమాచారాన్ని వివరంగా తెలియచేయండి. ఈ చుక్కల భూములు అనేటివి ఎందుకు వచ్చిందంటే, బ్రిటిష్ కాలంలో భూముల రీసర్వే అండ్ సెటిల్మెంట్ జరిగినప్పుడు ఈ పట్టాదారుల యొక్క సమాచారం తెలిసిన వాళ్ళందరికీ కూడా పట్టాదారులు అని పెట్టినారు. కొంతమంది పట్టాదారులు రైతుల యొక్క సమాచారం పూర్తిగా అందనందువల్ల వాళ్ళు ఏం చేసినారు, అది డాట్స్ లాగా పెట్టినారు. అంటే డాష్ డాష్ అంటే తెలియని దానికి మనం ఏమంటాము, డాష్ డాష్ అని ఎట్లయితే మనం అనుకుంటామో ఆ విధంగా వాళ్ళు డాష్ డాష్ అని పెట్టడం జరిగింది. అది ఏమైందంటే, అది ప్రభుత్వ భూమి పట్టా భూమి అనేటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడి గందరగోళంలో పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్గా చెప్పాలంటే అవి పట్టా భూములే, అందరికీ తెలుసు. అది అయినప్పటికీ ప్రభుత్వ భూమి అయితే ఇది పలానా ప్రభుత్వ భూమి అయినటువంటిది నమోదు చేస్తారు. దానికి ఏం సమస్య ఉండాల్సిన పనిలే. పట్టాదారులు లేని దానివల్ల, వాళ్ళ యొక్క సమాచారం పూర్తిగా తెలియని దానివల్ల దాన్ని డాటెడ్ రూపంలో పెట్టడం జరిగింది. వాడుక భాషలో వాటిని ప్రజలు చుక్కల భూములుగా వ్యవహరిస్తారు. 2016 వరకు ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇది అమ్మకాలు కొనుగోలు చేయడం కానీ, మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం కానీ, తర్వాత అదేవిధంగా బ్యాంకుల నుండి రుణాలు పొందడం కానీ, ప్రభుత్వ పథకాల నుండి ఆర్థిక సహాయం పొందడం కానీ అన్నీ జరిగినాయి. అయితే ఈ సమస్య రాను రాను ముదిరిపోయి 2016లో ఒక సందిగ్ధ స్థితి ఏర్పడింది. తహసీల్దారులకు ప్రజలకు మధ్య ఒక సమస్య ఏర్పడి, ఇది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి దాన్ని ఏం చేసినారు, పూర్తిగా నిషేధించడం జరిగింది. అంటే భూమి హక్కుల రికార్డులో నమోదు చేయడం కానీ, పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం కానీ నిలిపివేయడం జరిగింది. నిలిపివేసి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా 22A కింద నిషేధిత జాబితాలో ఆ భూములన్నీ పెట్టడం జరిగింది. దానివల్ల ఏమైంది, ముందు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. దేనివల్ల అంటే, రైతు రుణాలు తీసుకునేదానికి లేదు బ్యాంకుల నుంచి, తర్వాత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందేదానికి కూడా లేదు. ఆ పథకాల నుండి ఎలాంటి సహాయము రావడం లేదు. దీనివల్ల రైతుల యొక్క ఆందోళన ఎక్కువైపోయి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన దానివల్ల ప్రభుత్వం వారు ఏం చేసినారు, ఒక జీవో పాస్ చేసినారు. 2023లో జీవో పాస్ చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ వచ్చేసి 106 జీవో 106/2023 అనే జీవో పాస్ చేసినారు. దాని ప్రకారము ఏమంటే, చుక్కల భూములు కలిగినటువంటి రైతులు అందరూ కూడా అది సెటిల్మెంట్ పట్టా కింద ట్రీట్ చేయండి, వాటికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి నిషేధిత జాబితాల నుండి 22A కింద ఉండేదంతా కూడా తీసేయండి అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి సుమారు 2,06,000 ఎకరాలకు విముక్తి జరగడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా 97,471 మందికి లబ్ధి పొందడం జరిగింది ఈ జీవో వల్ల. దానివల్ల అప్పటి నుంచి ఏం చేసినారు, SRO ఆఫీసులో ట్రాన్సాక్షన్లు జరిగినాయి, పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే 2016 నుంచి 2023 వరకు సుమారు 8 సంవత్సరాలు ఎలాంటి ట్రాన్సాక్షన్లు లేకుండా ప్రజల్లో, రైతుల్లో నిరుత్సాహం కలిగే విధంగా తయారైపోయింది ఇది. కాబట్టి వీటిని తెరదించుతూ ప్రభుత్వం వారు ఏం చేసినారు, 2023లో ఈ జీవో ప్రకారం అందరికీ విముక్తి కలిగేట్టుగా చేసినారు అనమాట. మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే 20,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు ఇవి. ఆ భూములను విముక్తి కలిగించడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా సంతోషపడే విధంగా ఈ జీవో చాలా ముఖ్యమైనటువంటిది. చాలా మంది రైతులు సఫర్ అయినారు. ఇప్పటి నుంచి కూడా ఆ జీవో వచ్చినప్పటి నుంచి ఆ ప్రభుత్వ పథకాలు కానీ, బ్యాంకుల నుండి రుణం పొందడం కానీ ఇవన్నీ సాదాసీదాగా జరిగిపోతూ ఉంది. ఇది పూర్తి సమాచారము ఈ చుక్కల భూముల గురించి ప్రతి రైతు తెలుసుకోవాల్సినటువంటి విషయం. చాలామంది రైతులకు ఈ వివరాలు ఇప్పటి వరకు కూడా చేరలేదు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఏ రిజిస్టర్లో మార్పులు జరిగినాయా లేదా అనేది కూడా ఒక నకలు తీసుకోండి, 1B రిజిస్టర్ యొక్క నకలు తీసుకోండి. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి.
రేపు అమ్మకాలు కొనుగోలుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఇది సెటిల్మెంట్ భూమి కిందగా ట్రీట్ చేయడం జరిగింది. ఇది దీని గురించి సమాచారం.